Welcome to Naresh Kapoor channel. I'm Naresh, history faculty. ఈ వీడియోలో 2020 యూపీఎస్సీ ప్రిలిమినరీలో అడిగిన క్వశ్చన్స్ని హిస్టరీ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తున్నాను. ఓకే, ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, యూపీఎస్సీ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ వరకు మనకి హిస్టరీ నుంచి వచ్చాయి. ఓకే, 10 క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, 10 క్వశ్చన్స్ సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం కాబట్టి అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, ఫస్ట్ ఏ బుక్స్ చదివితే ఈజీగా 20 అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము అనేది చూద్దాము. ఎవరైనా కానీ బేసిక్స్ బుక్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా హిస్టరీ ఎన్సీఆర్టీ చదవాల్సిందే. ఓకేనా, ఎందుకంటే మినిమం 4 to 5 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ ఎన్సీఆర్టీస్ నుంచే పడతాయి. ఈ ఎన్సీఆర్టీ నుంచే ఖచ్చితంగా పడతాయి. అది కంప్లీట్ అయిన తర్వాత +1 +2 ఎన్సీఆర్టీస్ చదవాలి. ఓకే, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ పబ్లికేషన్ ఆగిపోయింది, కానీ మనకి ఇంటర్నెట్లో మనకు ఆ కాపీస్ దొరుకుతాయి. ఓకేనా, లేదు అంటే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓకేనా, ప్రైవేట్ పబ్లికేషన్ వల్ల ఓల్డ్ ఎన్సీఆర్టీస్ లభిస్తున్నాయి, అవి చూడండి. అండ్ మోడర్న్ ఇండియా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దాదాపు 9 క్వశ్చన్స్ అక్కడి నుంచి వచ్చాయి. ఓకే, మోడర్న్ ఇండియా కోసము మినిమం 2 బుక్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. మోడర్న్ ఇండియా బై బిపాన్ చంద్ర, ఈ బుక్ కంపల్సరీ చదవాల్సిందే. ఓకే, ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇట్లాంటి పుస్తకాల్లో మాత్రమే లభిస్తాయి. అండ్ ప్లాసీ టు పార్టీషన్ శేఖర్ బందోపాధ్యాయ, ఈ 2 బుక్స్ మేజర్గా చదవాల్సిందే. ఓకేనా, అండ్ సుమిత్ సర్కార్ చూసినట్లయితే ఇది హిస్టరీ ఆప్షన్ వాళ్ళు చదువుతారు, అది హిస్టరీ ఆప్షన్ వాళ్ళు కూడా సరిగా అర్థం కాదు. ఓకేనా, ఇది ప్రిలిమ్స్ వరకు అవసరం లేదుగా చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది స్పెక్ట్రమ్ చదవంటారు, కానీ కొన్ని క్వశ్చన్స్ ఈసారి స్పెక్ట్రమ్ను దాటి ఇచ్చారు. ఓకే, ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత మీరు స్పెక్ట్రమ్ చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా, మోడర్న్ ఇండియా బై బిపాన్ చంద్ర అండ్ ప్లాసీ టు పార్టీషన్ బై శేఖర్ బందోపాధ్యాయ, ఈ 2 కూడా కంపల్సరీగా చదవాల్సిందే. ఓకేనా, అండ్ ఇవి చదివిన తర్వాతే మనము పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఇక క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ చేసాము, సో దాని కంటిన్యూషన్ ఇది కాబట్టి 11 నుంచి నేను నెంబర్లు యాడ్ చేశాను. ఓకేనా, అంతేగాని మళ్ళీ నెంబర్ ఆ ఎగ్జామ్లో అడిగిన నెంబర్ కాదు ఇది. ఓకేనా, అండ్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, అండ్ ఫస్ట్ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, ఈ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఓకే, కల్చరల్ హిస్టరీ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఫస్ట్ వన్ పరివర్జక. ఓకే, రెనెంట్ అండ్ వాండరర్. శ్రమణ, ప్రీస్ట్ విత్ హైయెస్ట్ స్టేటస్. థర్డ్ వన్ ఉపాసక, లే ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. ఓకేనా, ఈ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆయన ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. పరివర్జక అంటే ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ నుంచి బయటికి వచ్చేసి ఓకే సత్యాన్వేషణ కోసము, జ్ఞాన సముపార్జన కోసము వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్తారనమాట. సత్యాన్వేషణ కోసము, జ్ఞాన సముపార్జన కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. ఫ్యామిలీ లైఫ్తో ఎటువంటి సంబంధం ఉండదు, ఓకే పూర్తిగా సన్యాస జీవితాలు గడుపుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఓకేనా, అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ శ్రమణ, ప్రీస్ట్ విత్ హై స్టేటస్. శ్రమణ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు సంసార జీవితం నుంచి బయటకు వచ్చారు. ఓకే, వేదాల యొక్క ఆధిక్యతను, బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను ప్రశ్నించిన వారు. వేదాలకు మనిషి పైన అధికారం లేదు, వేదాలకు సమాజాన్ని కంట్రోల్ చేసే అధికారం లేదు, బ్రాహ్మణులకి సమాజాన్ని కంట్రోల్ చేసే అధికారం లేదు అని ప్రశ్నించిన వాళ్ళే శ్రమణులు అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి. ఓకే, జీవితాంతం వాడు స్వేచ్ఛగానే బతకాలి. ఈ యొక్క వేదాల వల్ల తన జీవితాన్ని తగ్గించుకోవద్దు. ఓకే, వర్ణ వ్యవస్థ వల్ల తన యొక్క స్థాయిని కోల్పోకూడదు. ఈ బ్రాహ్మణులు మిగతా వాళ్ళని తమ అదుపులో పెట్టుకోకూడదు అని చెప్పేసి వీళ్ళు అనేక ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఈ శ్రమణులు అంటే ఓన్లీ ఏ మతం సంబంధించిన కాదు, బౌద్ధ మతంలో, జైన మతము ఇట్లా అనేక మంది శ్రమణులు ఉన్నారని చెప్పాల్సి.
బౌద్ధ మతం గురించి మాట్లాడినప్పుడు బౌద్ధ సన్యాసులు అంటాం, జైన మతం గురించి మాట్లాడినప్పుడు జైన సన్యాసులు అంటాం, ఓవరాల్గా మాట్లాడినప్పుడు బౌద్ధ జైన ఓవరాల్గా మాట్లాడినప్పుడు శ్రమణులు అని చెప్పేసి అంటాము. ఓకేనా. సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి రాంగ్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ వన్ వచ్చేసి ఉపాసక, లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతంలో 2 రకాల ఫాలోవర్స్ ఉంటారు, భిక్షు, ఉపాసక. భిక్షువు అంటే సన్యాసం తీసుకొని బౌద్ధ ఆశ్రమంలో ఉంటూ పూర్తిగా బుద్ధుని ధ్యానంలో పూర్తిగా బౌద్ధ మతానికి జీవితం అంకితం చేయడము. అండ్ ఉపాసక అంటే ఏంటంటే వాళ్ళు సాధారణ జీవితం గడుపుతారు, వివాహం చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, అలాగే బుద్ధుని యొక్క బోధనలను సమాజంలో ఉంటూ పాటిస్తారు. మరి భిక్షువులు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటారు, సమాజానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ వికారాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళకు అంటుకుంటాయని చెప్పేసి వాళ్ళు దూరంగా నివసిస్తారనమాట. ఓకే. ఉపాసక అంటే సంసార జీవితాన్ని నడుపుతూ బౌద్ధ మతాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఉపాసకులు లేకపోతే మనకు బౌద్ధ మతం అనేది ఇన్ని రోజులు ఉండదు. ఇప్పుడు టిబెట్లో చూసినట్లయితే టిబెట్లో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం దీనికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఏంటిదంటే కుటుంబంలో పెద్ద కుమారుడు పెళ్లి చేసుకుంటాడు, రెండవ కుమారుడు, మూడవ కుమారుడు సన్యాసం తీసుకుని ఆశ్రమాలకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఉమెన్ విషయంలో కూడా అంతే, పెద్ద కుమార్తె పెళ్లి చేసుకుంటుంది మిగతా వాళ్ళు. ఓకే. మళ్ళీ ఆ పెద్ద కొడుక్కి పుట్టిన మళ్ళీ పిల్లల్లో మళ్ళీ పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా. మిగతా వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళాల్సిందే. ఓకే. అది ఒక మొనాస్ట్రీ లైఫ్ అనేది ఉంది. ఎందుకంటే బౌద్ధ మతాన్ని కాపాడడం కోసము పూర్తిగా సన్యాసులే ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి ఆ బౌద్ధ మతం అనేది అందదు, బుద్ధుని బోధనలు అందవన్నమాట. సో అందుకోసం ఈ సంసార దేవి కూడా ఉంటుంది. ఓకే. ఆప్షన్స్ చూద్దాము. 1 and 2 ఓన్లీ, బి 1 and 3 ఓన్లీ, సి 2 and 3 ఓన్లీ, డి 1, 2, 3. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, 1 కరెక్టు, 3 కరెక్టు. ఓకే. రెండోది రాంగ్ అని చెప్పుకున్నాము. సో 1 and 3 ఏది ఉందండి, బి ఉంది. సో బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. 12th క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్స్ కుల్యావాప అండ్ ద్రోణవాప డినోట్. ఓకే. మళ్ళీ ఇది కూడా టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. టర్మినాలజీ పైన మంచి గ్రిప్ సాధిస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ చేయొచ్చు. 2021లో మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీని బాగా గ్రిప్ సాధించాలి. సో ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. వికే అగ్నిహోత్రి బుక్ చూసినట్లయితే ప్రతి చాప్టర్ వెనకాల ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్స్ నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. ఆ గ్లోసరీస్ మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే. చాలా తొందరలో నా వీడియో చేశాను, నాకు టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్లీజ్ ఫాలో ఇట్. ఓకే. ఇక ఆన్సర్స్లోకి వెళ్దాం. విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్స్ కుల్యావాప అండ్ ద్రోణవాప డినోట్స్. ఆప్షన్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్, ఆప్షన్ బి కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ మానిటరీ వాల్యూ, ఆప్షన్ సి క్లాసిఫికేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్, ఆప్షన్ డి రిలీజియస్ రిచువల్స్. ఆన్సర్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండి. గుప్తుల కాలంలో మనకి కుల్యావాప, ద్రోణవాప, అదవాప మరియు పాటక ఇవన్నీ కూడా భూమిని కొలవడం కోసము ఉపయోగించినటువంటి టర్మినాలజీగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. మనకి ప్రస్తుతము 1 acre 2 acre హెక్టార్స్ అని చెప్పేసి ఎలా అంటున్నామో ఆ కాలంలో కుల్యావాప, ద్రోణవాప అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే. అలాగే శాతవాహన పీరియడ్లో చూసినట్లయితే నివర్తన అని చెప్పేసి పదం ఉపయోగిస్తాం. గౌతమిపుత్ర శాతకర్ణి 100 నివర్తనాల భూమిని బౌద్ధ సన్యాసులకు దానం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే నివర్తనం అనేది ఒక మెజర్మెంట్ అనమాట, ఒక మెజర్మెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కుల్యావాప, ద్రోణవాప అనేవి ఒక ల్యాండ్ని మెజర్ చేయడం కోసం ఉపయోగించే పదాలు. ఓకే. అడిషనల్గా అదవాప, పాటక. ఓకే. వెస్ట్రన్ ఇండియాలో అయితే నివర్తన మరియు పదవర్త ఇవి
ల్యాండ్ని మెజర్ చేయడానికి. వెస్ట్రన్ ఇండియా అంటే ముఖ్యంగా శాతవాహన పీరియడ్లో ఉపయోగించే పదాలుగా చెప్పాల్సి ఉంటుంది. వికే అగ్నిహోత్రి మరియు కృష్ణారెడ్డి ఈ రెండు బుక్స్ మీరు టాటా మెగ్రాయిల్, కృష్ణారెడ్డిది టాటా మెగ్రాయిల్ అండి, టాటా మెగ్రాయిల్ సిరీస్ అది. ఓకే, అది ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైజెస్ డిఫైన్స్ ద నేచర్ ఆఫ్ ద హుడ్డీ జనరల్లీ రిఫర్డ్ టు ఇన్ ద సోర్స్ ఆఫ్ ద పోస్ట్ హర్ష పీరియడ్? ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. హుండీ. ఓకే, ఆప్షన్ చూద్దాం. అన్ అడ్వైజరీ ఇష్యూడ్ బై ద కింగ్ టు హిస్ సబార్డినేట్స్. ఆప్షన్ బి, ఏ డైరీ టు బి మెయింటైన్డ్ ఫర్ ద డైలీ అకౌంట్స్. ఆప్షన్ సి, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆప్షన్ డి, an order from a feudal lord to his subordinates. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కరెక్ట్ అవుతుందండి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి హుండీ అంటే మనము దేని రిలేటెడ్ ఆలోచిస్తాం? మనం మనీ. ఓకే, మనకి టెంపుల్కి వెళ్తాం, హుండీ ఉంటుంది. ఓకే, బాగా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఈ హుండీ అనే ఐడియా ఉంటుంది జనరలైజ్గా. ఓకేనా, ఈ హుండీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్న ప్రధాన కారణం ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే మనకు బెస్ట్ ట్రావెలింగ్ ఉన్నాయి, ఏరోప్లేన్స్, ట్రైన్స్. మనకి చాలా సెక్యూర్గా మన యొక్క మనీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళగలుగుతాము. కానీ ఆ కాలంలో అటువంటి సెక్యూరిటీ ఏమీ లేదు. ఓకే, ఎట్ దట్ పీరియడ్ మనకి శ్రేణులు అనేవి ఉండేవి. ఆ శ్రేణులు బ్యాంకుల్లాగా పనిచేశాయి, బ్యాంకుల్లాగా పనిచేయడం జరిగింది. ఓకేనా, అయితే వ్యాపారస్తులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు వలస వెళ్తూనే ఉంటారు. ఒక ప్రాంతంలో కొన్న వస్తువులు ఇంకో ప్రాంతంలో అమ్మి ఆ డబ్బులని వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళ సంపాదించిన డబ్బంతా కూడా తీసుకొని రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక నగరం నుంచి ఇంకో నగరం ట్రావెల్ చేయాలంటే మధ్యలో అనేక కిలోమీటర్లు అడవిలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి దాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చిందనమాట. ఓకేనా, ట్రేడర్స్ బ్యాంకులను అప్రోచ్ అయ్యారు. ఆ కాలంలో శ్రేణులు బ్యాంకుల్లా పనిచేశాయి. వాళ్ళు ఒక స్లిప్ లాగా ఇస్తారనమాట. ఆ స్లిప్ చూపిస్తే వాళ్ళు ఎక్కడ మనీ పొందాలనుకుంటారో అక్కడ మనీ వస్తుంది. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాము. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, మార్పిడి కోసము, వినిమయం కోసము దాన్ని ఉపయోగిస్తారనమాట. కొన్ని సందర్భాల్లో అప్పుగా కూడా వస్తువులు పొందడం కోసము ఉపయోగిస్తాము. ఓకేనా, హుండీ వాజ్ డెవలప్డ్ ఇన్ medieval India as a financial instrument for trade and credit transactions. మధ్యయుగ కాలంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసము, ఓకే, అప్పుగా ఏదైనా వస్తువుని పొందడం కోసము ఈ హుండీని ఉపయోగించడం జరిగింది. ఇట్ కుడ్ బి యూస్ టు ట్రాన్స్ఫర్ మనీ. ప్రస్తుతం మనం బ్యాంకుల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసాం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి. ఓకే, అట్లా ఇది ఉపయోగించారు. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యాజ్ ఎ క్రెడిట్ టు బారో మనీ అండ్ టు ఎక్స్చేంజ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. వ్యాపార కార్యకలాపాల కోసము ఈ హుండీని అప్పటి నుంచి ఉపయోగించడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14వ క్వశ్చన్. With reference to the history of India, consider the following pairs. ఓకే, మళ్ళీ టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఫస్ట్ టర్మినాలజీ చూద్దాం. ఔరంగ్, ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్. బనియన్, ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మిరాసీదార్, డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్. క్వశ్చన్ ఏదో చూద్దాం. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. పైన ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా ఉన్నది ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఔరంగ్. పర్షియన్ భాషలో ఔరంగ్ అంటే వేర్ హౌస్ అండి, గిడ్డంగి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్. ఓకే, ట్రెజరీ అంటే కోశాగారం కాదు, అది వేర్ హౌస్. మనం ఏదైనా వస్తువులని
అమ్మడం కోసము ముందుగా స్టోర్ చేసుకునే ప్లేస్ని ఔరంగ్ అని చెప్పేసి పర్షియన్ లాంగ్వేజ్లో చెప్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. బనియన్ ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, బనియా వచ్చేసి ట్రేడర్స్ కమ్యూనిటీ అండి. ఓకే, భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బంది ఏర్పడింది. సో వాళ్ళు బనియన్ అనేటువంటి ఏజెంట్లను ఉపయోగించుకున్నారు. వాళ్ళ పని ఏంటంటే ట్రాన్స్లేటర్గా పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? పర్షియన్. ఓకే, బ్రిటిష్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, కానీ ఈ యొక్క లోకల్స్కి పర్షియన్ తెలుసు. ఈ పర్షియన్ తలనొప్పి లేకుండా ఉండడం కోసము ఈ యొక్క ట్రాన్స్లేటర్స్ని పెట్టుకున్నారు. అలాగే వీళ్ళని ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించుకున్నారు, రికార్డ్ కీపర్స్ కోసం ఉపయోగించుకున్నారు. ఓకే, ఇండియన్ ఏజెంట్గా పనిచేశారు. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా చెప్పాలి. ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా చెప్పాలి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. థర్డ్ వన్ చూద్దాము. మిరాసీదార్ డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్. డెసిగ్నేటెడ్ రెవెన్యూ పేయర్ టు ద స్టేట్. అరబిక్ లాంగ్వేజ్లో ఇన్హెరిట్ అని అర్థము. ఇన్హెరిట్ వారసత్వంగా. ఈ ల్యాండ్స్ అనేవి గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వానికి సేవ చేస్తారో లేదా రాజుకు సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చే ల్యాండ్స్ అనమాట. అయితే అతడు సర్వీస్లో లేకపోయినా తన యొక్క సన్కి, తన యొక్క వారసుడికి ఆ ల్యాండ్ వెళ్తుంది. అయితే ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే వారసత్వంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం సర్వీస్ చేయట్లేదు కాబట్టి దే హ్యావ్ టు పే రెవెన్యూ టు ద స్టేట్. వాళ్ళు రెవెన్యూ పే చేయాల్సి ఉంటుంది, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇవి చూద్దాము. 1 and 2, బి 2 and 3, సి 3 ఓన్లీ, డి 1, 2, 3. ఇక్కడ మనకి 2, 3 ఎక్కడ ఉందండి? బి ఉంది. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th question. With reference to the period of Gupta dynasty in ancient India, the towns Ghantasala, Kodura and Chaul were well known as. Option A, ports handling for foreign trade. Option B, capital of powerful kingdoms. Option C, place of extant stone art and architecture. Option D, important Buddhist pilgrimage center. గుప్తుల కాలంలోని ఘంటసాల, కోడుర, చౌల్ ఇవి ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇవి ప్రముఖ రేవు పట్టణాలండి. విదేశీ వ్యాపారం నడిపిస్తున్నటువంటి రేవు పట్టణం చెప్పాల్సి ఉంటుంది. ఘంటసాల, కోడూర ఈ రెండు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. చౌల్ వచ్చేసి మహారాష్ట్ర అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ చౌల్ వచ్చేసి మోడర్న్ టైంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరం చెప్పాల్సి ఉంటుంది. దాదాపు బాంబేకి ఒక 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది చౌలు. ఓకే, చౌల్ దగ్గర ఒక యుద్ధం కూడా పోర్చుగీస్ వాళ్ళు చేశారు. ఓకేనా. ఏన్షియంట్ టైమే కాదు, మోడర్న్ టైంలో కూడా చౌల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఘంటసాల ఓకే కృష్ణా డిస్టిక్, కోడూరా కృష్ణా డిస్టిక్, ఈ రెండు కూడా విదేశీ వ్యాపారం నుండి ఆంధ్ర ప్రాంతము. ఓకే, ఇవి మన తెలుగు వాళ్ళు ఏపీ హిస్టరీ బాగా చదివిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. నాన్ తెలుగు వాళ్ళకి అంత ఫెమిలియర్ కాదనమాట. ఓకే, చౌల్ వచ్చేసి మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో ఉంది ఇది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్థావిరవాదిన్స్ బిలాంగ్స్ టు మహాయాన బుద్ధిజం. Second statement, Lokottaravadin sect was an offshoot of the Mahayana Mahasangika sect of Buddhism. Third one, the deification of Buddha by Mahasangikas hosted Mahayana Buddhism. Okay, main question చూద్దాము. Which of the statements given above are correct? పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. రెండవ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మత అనేది రెండుగా విడిపోయింది. వజ్జీ సన్యాసులు మహాసాంఘికగా, అవంతి సన్యాసులు స్థావిరవాదులుగా విడిపోవడం జరిగింది.
అయితే 4వ బౌద్ధ సమావేశంలో మహాసాంఘికులు మహాయానులు అయిపోయారు. స్థావిరవాదులు హీనయానులు అయిపోయారు. అంటే స్థావిరవాదులకి మహాయాన బుద్ధిజంకి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సెకండ్ చూసినట్లయితే లోకోత్తరవాదన్ సెక్ట్ వాజ్ ఆఫ్ షూట్ ఆఫ్ ద మహాసాంఘిక సెక్ట్. రెండవ బౌద్ధ సమావేశం తర్వాత స్థావిరవాదిలో మహాసాంఘికలో సబ్ బ్రాంచెస్ వచ్చాయి. స్థావిరవాదంలో చూసినట్లయితే 11, మహాసాంఘికలో 8. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. లోకోత్తరవాది అనేది మహాసాంఘిక యొక్క సబ్ బ్రాంచ్. ఇక మూడోది వచ్చేసి డియఫికేషన్, అంటే బుద్ధుని దేవతగా పూజించడము. ఓకే, పూజా విధానము. ఓకే, మహాసాంఘికలోనిదే భవిష్యత్తులో మహాయాన బుద్ధిజంలోకి వచ్చింది అంటున్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, మహాసాంఘికులు వాళ్ళు బుద్ధుణ్ణి మరియు బోధిసత్వుని పూజించారు. అదే డెవలప్ అయ్యి మహాయాన బుద్ధిజంగా మారింది అంటున్నాడు. సో 2 and 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వజ్జీ సన్యాసులేమో మహాసాంఘిక అయితే అవంతి సన్యాసులేమో స్థావిరవాదులు అయిపోయారు. ఇంకొద్ది కాలం తర్వాత అనేక సబ్ బ్రాంచెస్ వచ్చాయి. అంటే అందులోంచి సపరేట్ కాదు, అందులోనే ఓకేనా, ఆ సబ్ బ్రాంచెస్ వచ్చాయి, సబ్ స్కూల్స్ వచ్చాయి అనమాట. అందులో కొద్దిగా తేడాలతో వచ్చాయన్నమాట. స్థావిరవాదిలో అయితే 11 వచ్చాయి, మహాసాంఘిక అయితే 8 వచ్చాయని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఆప్షన్స్లో మహాసాంఘిక గురించి అడిగేటప్పుడు ఆ మహాసాంఘిక 8 గురించి చెప్పుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి లోకోత్తరవాదన్స్, రెండోది వచ్చేసి ఏక వ్యవహారిక, మూడోది వచ్చేసి కుకుటికాస్, అండ్ నాలుగోది వచ్చేసి బహుశ్రుతియాస్, ఐదోది వచ్చేసి ప్రజ్ఞాపాతివాదన్స్, ఆరోది వచ్చేసి చైత్యశైల, ఏడోది వచ్చేసి అపరశైల. ఓకే, అండ్ ఎనిమిదో వచ్చేసి ఉత్తరాశైల. ఇలా 8 సబ్ బ్రాంచెస్ మహాసాంఘికవాదంలో డెవలప్ అయినాయని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ లోకోత్తరవాది అనేది మహాసాంఘిక యొక్క బ్రాంచ్గా గుర్తుపెట్టుకోండి. 2 and 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వన్ కామన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాంధీయిజం, మార్క్సిజం ఈస్. ఆప్షన్ ఏ ద ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్లెస్ సొసైటీ, ఆప్షన్ బి క్లాస్ స్ట్రగుల్, ఆప్షన్ సి అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆప్షన్ డి ఎకనామిక్ డిటర్మినిజం. ఓకే, గాంధీజీకి మరియు గాంధీ వాదానికి మరియు మార్క్సిజంకి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటున్నాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ అండి, స్టేట్లెస్ సొసైటీని క్రియేట్ చేయడము. మనిషి యొక్క అంతిమ గోల్ ఏంటంటే స్టేట్లెస్ సొసైటీని క్రియేట్ చేయడము. స్టేట్ అంటే ప్రభుత్వము లేదా రాజ్యము. రాజ్యం అనేది ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకుంటా ఉంది. ఓకే, రాజ్యానికి ప్రజల్ని గుప్పిట్లో పెట్టుకునే హక్కు లేదని వాదిస్తాడు గాంధీజీ అండ్ కార్ల్ మార్క్స్ ఆల్సో. ఓకే, క్లాస్ స్ట్రగుల్ గురించి గాంధీజీ మాట్లాడలేదు, ఓన్లీ ఫ్రీడమ్ ఫైట్ గురించి మాట్లాడాడు. కార్ల్ మార్క్స్ ఒక్కడే క్లాస్ స్ట్రగుల్ గురించి, రిచ్ పూర్ అని చెప్పేసి. ఓకే, రిచ్ వాళ్ళు బాగా రిచ్ అయిపోతున్నారు, పూర్ వాళ్ళు ఇంకా పూర్ అయిపోతున్నారు, ఈ క్లాస్ స్ట్రగుల్ వస్తేనే అది మారుతుందని మాట్లాడాడు. ప్రైవేట్ ప్రాపర్టీ అబాలిష్ చేయమన్నాడు కార్ల్ మార్క్స్. గాంధీజీ ప్రైవేట్ ప్రాపర్టీ గురించి, దాని అబాలిష్ గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఎకనామిక్ డిటర్మినిజం, ఆర్థికంగా, ఓకే, ఇది కార్ల్ మార్క్స్ మాట్లాడాడు కానీ గాంధీ మాట్లాడలేదన్నమాట. స్టేట్లెస్ సొసైటీ, రాజ్యరహిత సమాజము. ఓకే, ఏ సొసైటీ విచ్ ల్యాక్స్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వము లేని సమాజాన్నే స్టేట్లెస్ సొసైటీ అంటాము. గాంధీజీ ఈజ్ ఏ ఫిలాసఫికల్ అనార్కిస్ట్. గాంధీజీని ఫిలాసఫికల్ అనార్కిస్ట్ అంటారు. అనార్కిస్ట్ అంటే వన్ హూ ఈజ్ అపోజ్డ్ ఎవ్రీ టైప్ ఆఫ్ స్టేట్. రాజ్యాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని అనార్కిస్ట్ అని చెప్పేసి అంటారు. గాంధీజీ ఫిలాసఫికల్ అనార్కిస్ట్, సిద్ధాంతాల్లో అనార్కిస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. గాంధీయన్ రామరాజ్య ఈజ్ దట్ it is a self-regulating system where everyone is one's own ruler.
గాంధీజీ చెప్పిన రామరాజ్యంలో ఏంటంటే ఎవడికి వాడే పరిపాలన చేసుకోవాలి. ఓకే, ఎవడికి వాడే రాజు. ఓకేనా, రాజ్యం కానీ ప్రభుత్వం కానీ ఆ ఇండివిజువల్స్ కంట్రోల్ పెడతానికి ఉండదు. ఓకే, సమాజం అనేది వాళ్ళ భవిష్యత్తు కోసం ఇండివిజువల్ పాటుపడాలి, ప్రభుత్వం పాటుపడకూడదని ఇప్పుడు జరిగింది. మార్క్సిజం అంతా కూడా మనకి స్టేట్లెస్ సొసైటీ గురించి, క్లాస్లెస్ సొసైటీ గురించి వివరించడం జరిగింది. క్లాస్లెస్ వర్గరహిత సమాజము, రాజ్యరహిత సమాజం గురించి మనకి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ చూసినట్లయితే కార్ల్ మార్క్స్ హ్యాడ్ ప్రిడిక్టెడ్ దట్ proletariats will take control of the state and production. ఓకే, కార్మిక వర్గం వాళ్ళు రాజ్యాన్ని మరియు ఉత్పత్తిని నియంత్రించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు సమాజంలోని అన్ని రకాల అసమానతలని నాశనం చేస్తారు. ఫైనల్లీ విదరింగ్ అవే ద స్టేట్. సో అన్ని అసమానతలు తీసేయడం వల్ల రాజ్యం అనేది నశిస్తుంది అనేది కార్ల్ మార్క్స్ చెప్పింది అనమాట. సో ఇలా స్టేట్లెస్ సొసైటీ అనేది ఏర్పడుతుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతము. గాంధీజీకి కార్ల్ మార్క్స్కి ఉన్న కామన్ పాయింట్ వచ్చేసి స్టేట్లెస్ సొసైటీని క్రియేట్ చేయడమే. ఇన్ ద క్వశ్చన్, ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్విటేషన్ టు కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. Second one, withdrawal of ordinance promulgated in connection with civil disorder movement. Third statement, acceptance of Gandhiji's suggestion for inquiry into police excuses. Fourth statement, release of only those prisoners who were not charged with violence. Okay, ఈ మెయిన్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ ఏది, కింద కోడ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గాంధీజీ ఇర్విన్కి 1930లో ఒక 14 పాయింట్ లెటర్స్ ఇచ్చాడు. కానీ ఆ ఇర్విన్ ఏం పట్టించుకోలేదు, యాక్సెప్ట్ చేస్తున్నాను లేదు, రిజెక్ట్ చేస్తున్నాను లేదు. సో గాంధీజీ ఒక నెల వెయిట్ చేసి సాల్ట్ సత్యాగ్రహం స్టార్ట్ చేశాడు. సాల్ట్ సత్యాగ్రహం వచ్చేసి శాసన ఉల్లంఘన ఉద్యమము లేదా సివిల్ డిసోర్ మూమెంట్కి పార్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, అలహాబాద్లోని సబర్మతి నుంచి దండి వరకు కాలినడకన వెళ్ళడం జరిగింది. మార్చ్ 12, 1930న గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమయ్యాడు. ఏప్రిల్ 6, 1930న దండికి చేరుకొని దండిలో ఉప్పును సేకరించి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. అయితే ఈ ఉప్పు సత్యాగ్రహంలో 78 మంది అనుచరులు పాల్గొన్నారు. ఓకేనా, అండ్ ఇందులో పాల్గొన్న ఏకైక తెలుగువాడు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఓకేనా, అయితే గాంధీజీ దండి నుంచి దరసనాకు వెళ్తానని ప్రకటించాడు. అయితే గాంధీజీని అరెస్టు చేయాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నారు. సడన్గా ఆయన దండి నుంచి దరసనాకు వెళ్తానేసరికి ఇప్పటికే చాలా ఎక్కువ పేరు వచ్చేసింది, ఇంకా ఎక్కువ పేరు వస్తుందని చెప్పేసి గాంధీజీని దరసన వద్దని అరెస్ట్ చేశారు. అయితే గత 100 సంవత్సరాల్లో అంటే 1901 నుంచి 1919 వరకు జరిగిన అతి గొప్ప ఉద్యమాల్లో ద బెస్ట్ ప్లేస్లో ఉన్న ఉద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉప్పు సత్యాగ్రహము. ఓకేనా, అయితే గాంధీజీని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో జైలులో ఉంచడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకి లండన్లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రామ్సే మెక్డొనాల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రామ్సే మెక్డొనాల్డ్ వచ్చేసి బ్రిటన్ యొక్క ప్రధానమంత్రిగా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఈ కాంగ్రెస్ తప్ప అన్ని వర్గాల వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ముస్లిం లీగ్ని, హిందూ మహాసభని, పంజాబ్ యూనిస్ట్ పార్టీని, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ని, జస్టిస్ పార్టీని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరినీ ఆహ్వానించాడు. కాంగ్రెస్ మాత్రం ఆహ్వానించలేదు. అయితే కాంగ్రెస్ లేని లోటు అనేది
రామ్సే మెక్డొనాల్డ్కు అర్థమైంది. ఓకేనా, అతను ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏమీ సాధించలేకపోయాడు. సో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఆపేశాడు. ఓకే, అతను ఏమనుకున్నాడంటే పెళ్ళి అయితే స్టార్ట్ చేశాడు, కానీ పెళ్లి కొడుకు లేడు. పెళ్లి కొడుకు లేకుండా నేను పెళ్లి స్టార్ట్ చేసేది చాలా తప్పైన పనిగా ఆయన గుర్తించడం జరిగింది. సో గాంధీజీని కాంగ్రెస్ని రెండవ రౌండ్ టేబుల్కి ఆహ్వానించమని ఇర్విన్ని భారతదేశానికి పంపించడం జరిగింది. లార్డ్ ఇర్విన్ ఇండియాకు వచ్చాడు, గాంధీజీని ఢిల్లీలో కలుసుకున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందమే గాంధీ ఇర్విన్ ఒప్పందము. ఓకేనా, దీన్నే ఢిల్లీ ఒప్పందం కూడా అంటారు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. కాంగ్రెస్ని రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం కోసము ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే విత్డ్రావల్ ఆఫ్ ఆర్డినెన్స్ ప్రొమల్గేటెడ్ ఇన్ కనెక్షన్ విత్ సివిల్ డిసర్మూమెంట్స్. సివిల్ డిసర్మూమెంట్ శాసన ఉల్లంఘన ఉద్యమానికి కారణమైన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవడానికి ఇర్విన్ యాక్సెప్ట్ చేశాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గాంధీ సజెషన్ ఫర్ ఎంక్వైరీ ఇంటూ పోలీస్ ఎక్స్క్యూజెస్. ఓకే, పోలీసు వాళ్ళు చేసే అకృత్యాలపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది, కానీ గాంధీ ఇర్విన్ బ్యాక్లో ఈ పాయింట్ లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. ఓకే, అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే హింసకు పాల్పడ్డ రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించలేదు. ఓన్లీ రాజకీయ ఖైదీలను ఎవరైతే అహింసతో ఉద్యమం చేశారో వారిని మాత్రమే రిలీజ్ చేయాలని కోరాడు. సో ఇక్కడ మనకి 1 కరెక్ట్, 2 కరెక్ట్, 4 కరెక్ట్, అంటే ఏది కరెక్ట్? బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. 19th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద బుక్ దేశర్ కథ రిటన్ బై షకరామ్ గణేష్ దేశ్కర్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, దేశర్ కథ అనే పుస్తకాన్ని షకరామ్ గణేష్ దేశ్కర్ రాశాడు. అయితే దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏదో చూడమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వార్న్డ్ అగైనెస్ట్ కలోనియల్ స్టేట్స్ hypnotic conquest of the mind. Second statement, it inspired the performance of Swadeshi street plays and folk songs. Third statement, the use of Desh by Deshakar was in the specific context of the region of Bengal. Okay, which of the statements given above are correct? పైన ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ప్రభుత్వము ప్రజల యొక్క మైండ్ని ఎలా ఆఫ్సెట్ మైండ్లో హిప్నటిక్ మైండ్లో వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, ఇట్ ఇన్స్పైర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్వదేశీ స్ట్రీట్ ప్లేస్ అండ్ ఫోక్ సాంగ్స్. ప్రజల్లోకి జాతీయ ఉద్యమాన్ని తీసుకెళ్ళాలంటే వీధి నాటకాలు, జానపద గీతాలు చాలా ఇంపార్టెంట్ అనేది ఈ పుస్తకం ద్వారా ఇన్స్పైర్ అయిందనమాట. షకరామ్ గణేష్ దేశ్కర్, ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ అరబిందో. అరబిందో ఘోష్ యొక్క చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ షకరామ్ గణేష్ దేశ్కర్ వచ్చేసి మరాఠా బ్రాహ్మణ్ అనమాట, కానీ ఈయన బెంగాల్లో సెటిల్ అయ్యాడు. ఓకే, ఈయన చూసినట్లయితే ఈయన దియోగర్లో జన్మించడం జరిగింది. ఓకేనా, ఈ పబ్లిష్డ్ ఎ బుక్ కాల్డ్ దేశర్ కథ. 1904 జూన్లో దేశర్ కథ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఈ పుస్తకంలో ఏం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వాణిజ్యపరంగా మరియు పారిశ్రామిక పరంగా ఎలా దోచుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క పుస్తకం ద్వారా స్వరాజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేశ్కర్. ఈయన ఇన్స్పిరేషన్ తోటే అరవిందో ఘోష్ కూడా స్వరాజ్ని ఇలా ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, స్వరాజ్ని ఇండిపెండెన్స్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ద నేషనలిస్ట్ అడాప్ట్ దిస్ వర్డ్ అండ్ ద స్వరాజ్ బికేమ్ ద చీఫ్ ఐటమ్ ఆఫ్ 4 వరల్డ్ నేషన్స్ ప్రోగ్రామ్. జాతీయవాదులంతా కూడా ఈ యొక్క స్వరాజ్ అనే పదాన్ని, ఇండిపెండెన్స్ అనే పదాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. అతి ఎక్కువగా జాతీయవాదులకి ప్రోత్సాహకరంగా అయిపోయింది. అయితే ప్రభుత్వం 1910లో ఈ యొక్క పుస్తకాలపైన నిషేధం విధించింది. ఎప్పుడైతే పుస్తకం నిషేధించబడిందో ఇంకెక్కువ కాపీలు అమ్ముడైపోయినాయి. దాదాపు 15,000 కాపీలు అమ్ముడైపోయినాయి. ఈ యొక్క పుస్తకం వల్ల దాదాపుగా వీధి నాటకాల పట్ల, జానపద సంగీతం పట్ల ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అనేది జనాల్లోకి వెళ్ళిందనమాట.
Okay, now next question, 20th question. The Vittal Vidvamsak, the first monthly journal to have the untouchable people as its targeted audience was published by. విఠల్ విధ్వంసక్ అనే పత్రికని మాసపత్రికని ప్రారంభించింది ఎవరు అంటున్నాడు. ఈ యొక్క విఠల్ విధ్వంసక్ అనేది ఓన్లీ దళితుల కోసం ఏర్పాటు చేయబడ్డదని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. మనకి రెగ్యులర్ హిస్టరీ పుస్తకాల్లో మనకి దీని గురించి ఎటువంటి సమాచారం అనేది లభించదు. ఓకేనా, చాలా డెప్త్గా ఉన్న పుస్తకాల్లో మాత్రం లభిస్తుంది. ఓకే, ఎలిమినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎలిమినేషన్లో మనకి ఐడియా ఉంటేనే చేయగలుగుతాము. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వాజ్ ఎ దళిత్ ఛాంపియన్ ఆఫ్ దళిత్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సమ్ హరిజన్ మూమెంట్స్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన పుస్తకాలు, పత్రికలు, గాంధీజీ ప్రారంభించిన న్యూస్ పేపర్స్ నుంచి అవేర్ ఉంటేనే ఈ రెండు కావు అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క ఇన్ఫర్మేషన్ మనం చాలా డెప్త్గా చదువుతాం కాబట్టి ఈ యొక్క సి అండ్ డి ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక మిగిలింది ఏ అండ్ బి. వీళ్ళిద్దరు కూడా కాంటెంపరీస్ అని చెప్పాలి. గోపాల్ బాబా వాలంగాకర్, జ్యోతిబా ఫులే ఇద్దరు కూడా కాంటెంపరీస్. ఓకే, జ్యోతిబా ఫులే ఆన్సర్ కాదండి, గోపాల్ బాబా వాలంగాకర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరి గోపాల్ బాబా వాలంగాకర్ అంటే ఈయన ఆర్మీలో పనిచేసాడు బ్రిటిష్ టైంలో. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్ అయిన తర్వాత దళిత్స్కి, అన్టచబుల్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం జరిగింది. అండ్ హీ రిక్వెస్టెడ్ దళిత్స్ టు స్టడీ బుక్స్. ఓకే, మహర్ ఉద్యమానికి పునాదేసింది ఎవరయ్యా అంటే గోపాల్ బాబా వాలంగాకర్. ఓకేనా, మహర్ ఉద్యమానికి. ఓకే, దీని ద్వారా మహర్లని పైకి తీసుకురావడం, మహర్ల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం జరిగిందనమాట. అండ్ విఠల్ విధ్వంసక్ అంటే అర్థం ఏంటి? విధ్వంసం అందులో ఉంది, డిస్ట్రక్షన్ ఆఫ్ బ్రాహ్మణిక్ ఆర్ సెరమోనికల్ పొల్యూషన్. ఓకే, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని నాశనం చేయడము. ఓకే, యజ్ఞయాగాలు అని చెప్పేసి ఎంతో మనీ వృధా చేస్తారు, రిచువల్స్ అని ఎంతో డబ్బు, వాటిని నాశనం చేయడము. దాని ద్వారానే తన యొక్క ప్రజల్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవడం అనేది అంటున్నాడు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి గోపాల్ బాబా వాలంగాకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ గొప్పు ఛానల్. నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.